Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film రమణీ కళ్యాణం తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ మన థియేటర్స్లో వచ్చింది. చూడడం కుదరలేదు. ఇప్పుడు ఓటీటీలో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు సింగ్ గీతం అని డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు మూవీ రివ్యూ ఇచ్చింది. దాంతోపాటు పెద్ద రివ్యూ ఇచ్చింది. దీంతో పాటు చాలా రివ్యూస్ ఇచ్చింది. చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకు ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్తే హీరోకి వచ్చేసి కాళ్ళు ఉండవు, వీల్ చైర్లో ఉంటాడు. ఇంకా హీరోయిన్ కళ్ళు కనిపించదు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా సెట్ అయింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయానికి వెళ్తే ప్లస్ పాయింట్స్ వచ్చేసి సూర్య వశిష్ఠ అనే హీరో చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. నిజంగా కాళ్ళు లేవేమో అన్నంత బాగా చేశారు. ఇంకా హీరోయిన్ వచ్చేసి దీప్సికా చంద్రన్ అని నిజంగా కళ్ళు లేవేమో అన్నంత గొప్పగా చేశారు యాక్టింగ్. వాయిస్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఇంకా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. హీరో ఫ్రెండ్ కింద చాలా అంటే చాలా ఎమోషనల్ క్యారెక్టర్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్యారెక్టర్ ఇస్తారని. అంతే బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ కురూప్ అంట. ఇతను మ్యూజిక్ చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. అసలు ఈ మూవీని చాలా అంటే చాలా దగ్గర చేసుకుని చాలా ప్రేమతో కొట్టినట్టు అనిపించింది. అంత అద్భుతంగా కొట్టారు. ఇంకా డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి అంట. ఫస్ట్ మూవీయో కాదు తెలియదు కానీ చాలా అంటే చాలా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా, సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా తీశారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో హీరో క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. నాకైతే గుండె బరువు ఎక్కిపోయింది. గుండె అంతా బరువు ఎక్కిపోయి బాధతో నిండిపోయింది గుండె. అంత బాగుంది క్లైమాక్స్ హీరో క్యారెక్టర్ సైడ్ నుంచి వచ్చే ఎమోషన్. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక 45 మినిట్స్ వరకు రొటీన్గా అనిపిస్తుంది. ఆ తర్వాత కొద్దిగా డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ల్యాగ్కి తగ్గించాను. ఇంక ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. సింగీతో అండ్ పెద్ద రివ్యూస్ ఇచ్చాను, చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.